నమస్తే అండి. నా పేరు ఎస్వి రత్నం, హైకోర్టు అడ్వకేట్ని, ఉండేది హైదరాబాద్లో. మనం ఈ రోజున ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం. దాని పేరు క్వాష్ పిటిషన్. క్వాష్ అనమాట. చాలామంది ఈ రోజులో విడివిగా ఎక్కువగా వాడుతున్న పదమే క్వాష్. అసలు క్వాష్ అంటే ఏంటి, క్వాష్ పిటిషన్ అంటే ఏంటి, అసలు దాన్ని మనం ఎప్పుడు ఫైల్ చేయాలి, అది ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. చిన్నగానే తెలుసుకుందాం. క్వాష్ అంటే కనుక తెలుగులో నియంత్రించటం, రద్దు చేయటం, తుడిసివేసేయటం, అనగొట్టడం. క్వాష్ని తీసేయటం అంతే. దాన్ని మామూలుగా కొట్టివేయటం కూడా అంటాం, అంతమించి ఏం లేదు. దీన్ని కొంచెం లీగల్ టెర్మినాలజీ వాడి క్వాష్ పిటిషన్ వేసాము, పిటిషన్ వేసాం అంటారు. ఇది మనం ఏ సందర్భంలో ఫైల్ చేయొచ్చు, అసలు దీని యొక్క పర్పస్ ఏంటి, దీనికి ఎందుకు ఫైల్ చేయాలి, దీనివల్ల ఉన్న ప్లస్ మైనస్ ఏంటి, ఎక్కడ ఫైల్ చేసుకోవాలి. ఈ క్వాష్ పిటిషన్ మనం హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో సరే హైకోర్టులో మనం ఫైల్ చేసుకోవచ్చు. దీన్ని ఎప్పుడు ఫైల్ చేయాలంటే, మన మీద ఎవరన్నా అన్యాయంగా కేసు ఫైల్ చేస్తారేమో అనే భయం ఉన్నప్పుడు, మన మీద ఎవరైనా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసి మనని అన్యాయంగా ఎక్కడైనా ఇరికిస్తారేమో, మనకి సెక్షన్ విధించే చట్టాలను తీసుకొస్తారేమో, సెక్షన్స్ అమలుపరుస్తారేమో, ఇవన్నీ మన మైండ్లో ఉన్నప్పుడు మనం క్వాష్ పిటిషన్ని మనం ఫైల్ చేసుకోవచ్చు. అయితే మామూలుగా మనం జనరల్గా చెప్పే వీడియోలో చెప్పిన ప్రకారంగా దేన్ని కూడా మనం మిస్యూజ్ చేయదు చట్టాన్ని. ఈ క్వాష్ కూడా చాలా మిస్యూజ్ అవుతుంది. ఎట్లా అంటే, వాడికి చిన్న భయం ఉంటుంది ఎక్కడో చోట, ఎవరిని ఏమైనా చేస్తారని చెప్పి. అసలు వాడు చేస్తాడో లేదో మనకు తెలియదు. మనం వెంటనే కోర్టుని అప్రోచ్ అయ్యి, మనకి ఇలా జరిగే నమ్మకం ఉంది, ఇలా అనుమానంగా ఉంది, కాబట్టి ఎవరైనా నా మీద తెలియకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ, తర్వాత పనికిరాని నిందలు, తర్వాత కేసులు పెట్టడం కానీ చేస్తారేమనే భయంతో మేము కోర్టు వారిని అప్రోచ్ అవుతున్నాం. కాబట్టి ఇలాంటివి ఏమైనా చేస్తే కనుక ముందుగానే మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యానని చెప్పి అని కోర్టు వారిని అప్రోచ్ అయ్యి ఒక పిటిషన్ పెట్టుకుని దాన్ని క్వాష్ పిటిషన్ అంటారు. ఇదివరకు ఏంటంటే ప్రాణభయం ఉన్నప్పుడు, ఎట్లా అంటే ఎవరో తెలియని వ్యక్తులు మన మీద దాడి చేస్తారని ఒక నమ్మకం ఉందనుకోండి, భయం వేస్తుంది అనుకోండి, వాళ్ళ మీద మనం పిటిషన్ పెట్టుకుని ఇట్లా నాకు భయంగా ఉంది, మీరు రక్షణ కల్పించాలి, వాళ్ళు పెట్టే పిటిషన్ని క్వాష్ చేసేసేయండి అంటే అణిచేసేయమని చెప్పడం. అంతేకాకుండా ఈ మధ్యన వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, ప్రతిదానికి క్వాష్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఇద్దరు చిన్న ఇబ్బందులు వచ్చిందనుకోండి, వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు పెడితే కనుక దాని మీద యాక్షన్ తీసుకోవద్దని చెప్పి మనం హైకోర్టుని అప్రోచ్ అవ్వడం. రెండోది, నాకు చాలా భయంగా ఉంది, ప్రాణభయంగా ఉంది, నన్ను ఎవరిని ఎత్తుకుపోతారేమో అన్న భయం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని సంప్రదించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సార్ దీని నిమిత్తం నేను హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తానని చెప్పడం అని జరుగుతున్నాయి. కోర్టు కూడా ఈ క్వాష్ పిటిషన్ని వెంటనే యాక్సెప్ట్ చేయదండి. ఇప్పుడు ఎవరు వెళ్ళి నేను పిటిషన్ వేస్తాను కోర్టు వారు తీసుకోదు. పూర్వాపరాలు ఆలోచించి చాలా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత ఈ పిటిషన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది ఎప్పుడు చేయొచ్చు అంటే, ఎవరో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు. ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిన తర్వాత దాని మీద పూర్తి వివరణ ముగించక ముందే మనం కోర్టు వారిని రద్దు చేయమని చెప్పి మనం ప్రార్థిస్తాం. ఆ ప్రార్థించే తరుణంలో, ప్రార్థించే సమయంలో మనం ఫైల్ చేసేదే ఈ క్వాష్ పిటిషన్. ఇది చట్ట విరుద్ధమైన, లేకపోతే అర్హత లేని విషయాల మీద ఎవరైనా కేసులను ముగించడానికి ఉపయోగించే ప్రయత్నాల్లో ఇదొకటి అండి. ఇదొక ప్రక్రియ అనమాట. ఇది ఎవరు ఫైల్ చేయాలంటే, ఎవరన్నా ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన లోపు అనుకోండి, వాళ్ళు మామూలుగా పోక్సో యాక్ట్ కింద వెళ్తున్నారు. వాళ్ళు 18 తర్వాత అన్యాయం జరుగుతుంది, భయంగా ఉంది, జీవితం ఏమైపోతుందో అన్న విషయాల్లో కూడా ఉండొచ్చు. రెండోది, ఎవరు తమంతట వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసే ప్రక్రియలో అసలు ఎటువంటి నిందారోపణ జరగకముందే, కేసు ఫైల్ కాకముందే కోర్టు వారిని అప్రోచ్ అయ్యి, ఎవరైనా ఈ పిటిషన్ పెడితే కనుక నా మీద వాటిని నిర్మూలించండి, రద్దు చేయండి, కొట్టివేయండి అన్న విషయం మీద మన కోర్టు వారిని అప్రోచ్ అవుతాం. దాని నిమిత్తం ఫైల్ చేసే పిటిషనే క్వాష్ పిటిషన్. థ్యాంక్ యూ.